ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ జూన్ 9 ఆదివారం, క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, తిథి తదియ, నక్షత్రం పునర్వసు. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మేషరాశి వారికి ఉద్యోగ యత్నాలు మందకోడిగా సాగుతాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యత కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి చేపట్టిన పనుల అవంతరాలు కలుగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన రుణాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపార ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో ఆకస్మిక నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంగా అనుకూలించదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు శ్రమ అంతగా ఫలించదు. బంధువులతో వివాదాలు తప్పవు. మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభబాటున పడతాయి. ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వ్యాపార ఉద్యోగాల్లో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ దర్శనాలు చేసుకుంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధనాప సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్నటి మిత్రులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి దైవ చింతన పెరుగుతుంది. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ముఖ్యమైన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన రుణాలు ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాల్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నూతన వాహన యోగం ఉన్నది. విద్యార్థులకు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార ఉద్యోగాల్లో నూతన అవకాశాలు చిగురిస్తాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార విస్తరణ అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఇదండి వాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.